నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం. ఏడాది పాటు 108 ఆలయాల్లో శ్రీనివాస కళ్యాణోత్సవాలు, శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి సారథ్యంలో నిర్వహణ. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో దగ్గుబాటి పర్యటన. చంద్రబాబు పథకాలకు తిలోదకాలిస్తున్నారు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆగ్రహం. హర్షకుమార్ బ్లాక్మెయిల్ రాజకీయాలు కట్టబెట్టాలి, టీడీపీ నాయకుడు ఆకుమర్తి చినమాదిగ. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన్ను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ పలువురు ఆయనకు వినతులు సమర్పించారు. వైకాపా ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఎక్కువ మంది ఫిర్యాదులు అందజేశారు. అన్ని వ్యవస్థలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, 100 రోజుల్లో పాలనను గాడిలో పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా దివ్యాంగుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆదేశాలను సంబంధిత శాఖాధికారులకు ఆదేశించారు. ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చేసరికి అర్జీదారులు బారులు తీరారు. కార్యాలయానికి వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్టీ తరపున అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కార్యాలయం కిక్కిరిసింది. శ్రీ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనాలతో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో సంస్థ స్థాపించి 12 వసంతాలు పూర్తయిన సందర్భంగా శ్రీవారి పుష్కర మహోత్సవాలలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఏడాది కాలం పాటు 108 ఆలయాల వద్ద 108 ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు చేయాలని సంకల్పించింది. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సేవా తరంగిణి అధ్యక్షులు విజయస్వామి మాట్లాడుతూ 9989032311 8520034741 ఫోన్ నెంబర్లకు కాల్ చేసి దరఖాస్తులను పొంది ఆగస్టు 31వ తేదీలోపు పూర్తి చేసి పంపించాలని సూచించారు. కార్యదర్శి శివస్వామి మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులలో ఇప్పటి వరకు శ్రీనివాస కళ్యాణం జరగని వార్డులలో, గ్రామాల్లో ఉన్న చిన్న దేవాలయాలకు ముందు ప్రాధాన్యత ఇస్తామన్నారు. విశిష్ట అతిథి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం సేవా తరంగిణి చేపట్టిన ఈ దివ్యమైన 108 కళ్యాణాలకు తమ వంతు సహకారం ఉంటుందని గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. 108 కళ్యాణాల స్వాగత సమితి అధ్యక్షులు హారిక నర్సిపల్లి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరిస్తూ భారతీయ సంస్కృతికి కీలకమైన కుటుంబ వ్యవస్థకు ఆధారమైన వివాహ వ్యవస్థ వైభవం, గొప్పతనం యువతకు తెలిసే విధంగా సమాజంలో తెలుపటానికి ఈ కళ్యాణాలు సేవా తరంగిణి జరుపుతున్నారని అభినందించారు. 108 కళ్యాణ మహోత్సవాల సలహా మండలికర్త పాలకొల్లు శ్రీనివాసరావు, 108 కళ్యాణ మహోత్సవాల పర్యవేక్షణ సమితి అధ్యక్షులు ముత్తంగి బుచ్చిరామయ్య స్టిక్కర్లను ఆవిష్కరించారు. గండిపూడి సురేష్, దొడ్డ వెంకటకృష్ణ, అజ్జరపు రమేష్, ఉండవిల్లి బంగారాజు, లేళ్లపల్లి శ్రీసాయి భరద్వాజ్ కుమార్, పెర్ల మణికంఠస్వామి, పోలినాయుడు, లంక చిన్నబాబు, చారుగుళ్ల వెంకటరమణ, నాగమణి, దుర్గా భవానీ, కురుమళ్ల నాగ వెంకట ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆచార్య శ్రీ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనాలతో గత 12 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ప్రస్తుతము ఈ పుష్కర మహోత్సవం 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 108 ఆలయాల వద్ద 108 ఉచిత కళ్యాణ మహోత్సవాలు చేయాలనేటువంటి విషయాన్ని సంకల్పించడం జరిగింది. ఈ యొక్క దివ్యమైన సంకల్పంలో భాగంగా ఈ యొక్క 108 కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడానికి నిర్వహణ సమితి అని, పర్యవేక్షణ సమితి అని, స్వాగత సమితి అని, అదేవిధంగా ధార్మిక సమితి అని సలహా మండలిని ఏర్పాటు చేసి కళ్యాణాలు వివిధ ప్రాంతాలలో నిర్వహించి 108ది మన ఆర్ట్స్ కాలేజీలో భారీగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ 108వ దానికి మేమందరం కూడా మా ఎమ్మెల్యే సీను, మా వాసు ఎక్కడా జరగని విధంగా ఒక మహద్భావంగా మంచి కళ్యాణం ఇక్కడ చేశారు. ఇది ఊరికి
ఇది మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఆ రోజున అందరినీ పాల్గొనమని మేము వాళ్ళకి ఆర్థికంగా కానీ అలాగే ఇతర విధంగా కానీ మా తరపున మా కూటమి తరపున మేము కానీ కళ్యాణ ఉత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా నా దగ్గరకు వచ్చి అమ్మఒడి సేవా తరంగిణి ద్వారా 12 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల కోసం వివరించి చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను, పులకించిపోయాను. ఎందుకంటే వారు ఇరువురు కూడా 2 కాలేజెస్కి ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకి విద్య నేర్పిస్తూ కొంత వివాహ వ్యవస్థ దేశంలో ఎలా ఉంది, అందరూ కూడా పిల్లలు వారి జీవితాల్ని తీర్చిదిద్దుకునే సమయాన వివాహ వ్యవస్థకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం తగ్గుతూ వస్తుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కళ్యాణం ఒక గొప్పతనాన్ని, వివాహం ఒక గొప్పతనాన్ని, అలాగే హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీరు చేపట్టిన కార్యక్రమం గుండు గెండుకు గోవిందుడు, గుడుసు గుడుసుకు గోవిందుడు అనేది నిజంగా ఆ మాట గుండు గుండుకి గోవిందుడు, గుడుసు గుడుసుకి గోవిందుడు అనే మాట నాకు నా మనసుకి చాలా హత్తుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో వరద ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వరద నష్టం వివరాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులు పంట నష్టపోకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలని, వరద నీరు పంట పొలాల్లోకి రాకుండా మళ్లించేందుకు అవసరమైన విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. వరద వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నివేదిక ఇస్తారన్నారు. దాని ఆధారంగా పరిశీలన చేసి పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించడంతో పాటు మళ్లీ పంటలు వేసుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. అక్కడికక్కడే వివిధ శాఖల అధికారులతో మాట్లాడి పంట నష్టం అంచనాలు వేసి త్వరితగతిన ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అండగా ఉంటామని, వారికి ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. ఆమె వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, ఇతర నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడికి మోసం చేయటం కొత్తేమీ కాదని, తాను ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి పథకాలకు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరతరాం దుయ్యబట్టారు. చీట్లు వేసేందుకు, వ్యాపారస్తులపై ఒత్తిడి చేసేందుకు వీరికి ప్రజలు అధికారం కట్టబెట్టారా అని ఆదిరెడ్డి వాసుని ఉద్దేశించి విమర్శించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద సహాయక చర్యలు చేపట్టడంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. పునరావాసం సహాయక చర్యల్లో పూర్తిగా విఫలం చెందారని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని, వరద బాధితులు కలెక్టర్ను నిలదీసే పరిస్థితులు దాపురించాయన్నారు. 28 లక్షల అవుట్ఫ్లో వచ్చినప్పుడే వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. బీఆర్పురం వద్ద లైఫ్ జాకెట్ లేక ఒకరు చనిపోవటం దురదృష్టకరమన్నారు. వరద బాధితులకు రేషన్, నగదు వంటి సేవలు పూర్తి స్థాయిలో అందించాలని, గతంలో తమ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన వరద బాధితులకు ప్రభుత్వం తరపున సేవలు అందించేవారన్నారు. వాలంటీర్లకు చంద్రబాబు 10,000 ఇస్తానని ఏకంగా వాలంటీర్లనే తొలగించారని, కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే సుమారు 10 కోట్ల విలువ చేసే ఇసుక కొండలను బకాసురుల్లా మింగేశారని ఆరోపించారు. చిట్లు వేయాలని వ్యాపారస్తులను ఒత్తిడి చేసేందుకు వీళ్లకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, పార్టీ నాయకులు పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైన సందర్భాలు ఇప్పుడు దాకా జరగల. నిజంగా ఒకటి వాస్తవం, ఎందుకంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఏదైతే కాళేశ్వరం దగ్గర నుంచి ఇలా పోలవరం మీదుగా వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల దగ్గర నుంచి వచ్చే ఈ సబరి వాటర్ కూడా ఎక్కువ రావడం వలన, ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వలన గతంలో సబరి వాటర్ అంతా కూడా గోదావరిలోకి వచ్చేసేది. 3వ ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు, ఏదో అడపాదడపా ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే, ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే
మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు. అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తోంది. ఒకటి అదృష్టం ఏంటంటే నిన్న ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది. దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి, మరి ఇవన్నిటి గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్ అయినాయో ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పుడు దాకా చాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనవల్ల. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. మరి కోరుతా ఉన్నా తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా వ్యవహరించారో ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఒకటి లైఫ్ జాకెట్లని పూర్తిగా అందించకపోవడం వలన వశాత్తు విఆర్పురం దగ్గర కొప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి, రేషన్ అయితే కానివ్వండి, లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో 100కి 100% చేయాల్సిన అవసరం ఉంది. మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మాక్సిమం అవుట్ఫ్లో వెళ్ళింది 16 లక్షల క్యూసెక్ వాటర్ అనుకుంటా. మరి గతంలో 28 లక్షలు క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు. మరి ఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకి అందరికీ కూడా బాధితులకి అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం, తీసేసిన సందర్భాలు, వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం. ఏమని చెప్తా ఉన్నాడు, భయం వేస్తూ ఉందంట. మేము సూపర్ 6 అనే హామీలు ఇచ్చాము, అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి, నీ సూపర్ 6 హామీలన్నీ ఎత్తేస్తావనే కదా, దానికి అర్థం ఏంటి? 15,000 15,000 15,000 18,000 18,000 అని ఈ రకమైన మాటలు మాట్లాడి ఇంకొక ఎవరో పాపం చిన్న పాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది, ఈ అమ్మాయికి కూడా 15,000. అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం, అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు. మేము అప్పటికి బేసిక్గా చెప్తాను ఉన్నాం, మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటంలే. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఒక రాజకీయ నిరుద్యోగి అని, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ మాల సామాజిక వర్గానికి చెందిన తమ సోదరులను రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నారని పలువురు టీడీపీ మాదిగ నాయకులు ధ్వజమెత్తారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆకుమర్తి చిన్న మాట్లాడుతూ హర్షకుమార్ వంటి మాల స్వార్థపరుల వల్లనే ఎస్సీల మధ్య విభేదాలు వస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని ఆనాడే సూచించారని, ఇప్పుడు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడం అంటే ఆయనను వ్యతిరేకిస్తున్నట్లుగా తాము భావిస్తున్నామన్నారు. హర్షకుమార్ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, ఇంకోసారి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు.
ఆయన స్వార్థపరమైన ఆలోచనలకు మాలలు బలైతే మాదిగలు తమకు రావాల్సిన అవకాశాలు కోల్పోయారన్నారు. మందకృష్ణ మాదిగ 3 దశాబ్దాల పాటు పోరాటం చేయటం వల్లనే నేడు ఎస్సీ వర్గీకరణపై ఇంత మంచి తీర్పు వచ్చిందన్నారు. రాజ్యాంగం, అంబేద్కర్, న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంటే హర్షకుమార్ ఈ విధంగా మాట్లాడేవారా అని వ్యాఖ్యానించారు. కోరుమెల్లి విజయశేఖర్, చాపల చినరాజు, దొండపాటి క్రిస్టఫర్ మాట్లాడుతూ చంద్రబాబు సామాజిక న్యాయమే ధ్యేయంగా 2004లోనే ఎస్సీ వర్గీకరణ చేశారన్నారు. మాకు రావాల్సిన వాటానే అడుగుతున్నామని వేరొకరిని ఇబ్బంది పెట్టేలా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. వారికి అవసరమైతే న్యాయ పోరాటం చేసుకోవాలే తప్ప ఈ విధంగా రెచ్చగొట్టేలా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. వర్గీకరణకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు, మంత్రి నారా లోకేష్కు, అన్ని వర్గాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు వెంట్రపాటి వీర్రాజు, ఎల్లబెల్లి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ వర్గీకరణ చేయమని. మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి, ఎవరికి అన్యాయం చేయకండి అని చెప్పి మేము అందరం ఎప్పుడు కలిసే ఉన్నాం. ఎవరిని విడిపోమని ఎప్పుడు చెప్పలేదు, పోరాటం చేస్తున్నాం. ఎవరికి రావాల్సిన వాళ్ళకి వాటా రావాలని తప్ప మాకేదో ఎక్కువ ఇచ్చేయమని వాళ్ళకేదో తక్కువ ఇచ్చారని చెప్పి ఎవరు ఏ నాయకుడు కూడా ఎప్పుడు అడగలేదు. రామర్షా ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి పంచండి. మేము పంచుకోలేకపోతున్నాం, ఎందుకంటే వెనకబడిపోతున్నాం. తీసుకుపోతున్నారు, మేము అలాగే ఉంటున్నాం. సంవత్సరాలు 2 సార్లు ఎంపీగా చేశారు. నేను తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రప్రదంగా వర్గీకరణ తీర్మానం అనుకూలంగా చేసి ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ లో ఉంటే నేను కాంగ్రెస్ లో కూడా ఉండను, బయటకు వచ్చేస్తానని చెప్పారు హర్షకుమార్ గారు. మిమ్మల్ని ఎవరు ఉన్నారు సార్? ఏ పార్టీ లేక దిక్కు లేక మీరు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆ రోజు కాకినాడలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కాలు కొట్టిన సంగతి మీకు తెలియదా? అప్పుడు గుర్తు రాదా సార్? కులాలు అన్ని కులాలు ఏకమయ్యి ఓటేస్తారు, ఎవరైనా నాయకుడు అవుతాడు. ఒక సామాజికవేత్త అవ్వడం. చాలా పార్టీలు పెట్టారు, ఏమైంది? 2 కాంగ్రెస్ పెట్టారు, ఏమైంది? కాంగ్రెస్ పార్టీలో కల్పించారు. చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. మాకు రావాల్సిన వాటా మాకు ఇమ్మని అడుగుతున్నాం తప్ప ఏ ఒక్కరిని కించపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడకపోవడం కూడా. రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు మరి 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మరి మందకృష్ణ మాదిగ గారు చేసిన పోరాటం, అలాగే ఆయనతో కూడా నడిచి మరి అనేక మంది ఉద్యమకారులు కృషి ఫలితమే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మరి ముందుగా మరి ఆ ధర్మాసనంలో ఉన్న జడ్జెస్, న్యాయమూర్తులందరికీ కూడా యావత్తు మాదిగ ఉపకులాల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన మందకృష్ణ గారి ఒక కష్టం మరి ఈరోజు మాదిగలందరూ కూడా మరి ఈ వర్గీకరణ ఫలాలు పొందడం. న్యాయస్థానం పోరాటం అంటే న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తాం, కానీ బహిరంగంగా మనం విమర్శించుకోం. ఈ వర్గీకరణ అంశం అనేది ఆయన రాజకీయాల్లో రాకముందే, మాల మహానాడులు పుట్టకముందే, ఎంఆర్పిఎస్ పుట్టకముందే 1965లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో లోకూర్ కమిషన్ ఏర్పాటయ్యిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరపున మా మాదిగ ఉపకులాల తరపున ఎస్సీల వర్గీకరణకు సహకరించిన రాజకీయ నాయకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మరి మాకు వెనకుండి ఉద్యమాన్ని నడిపించి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మీడియా ద్వారాగా, ఈ వేదిక ద్వారాగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అట్టడుగు వర్గాల పట్లైన చిత్తశుద్ధిని నిరూపించుకున్నందుకు, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే మాదిగ ఉపకులాలు ఎస్సీల్లో ఉండబడే అన్ని కులాలకు సమన్యాయం దక్కాలని
మరి ఏదైతే ఆయన మనసులో నుండి ఏదైతే బహిరంగంగా ఎన్నికల ముందు చాలా సందర్భాల్లో ఆయన ఇచ్చిన ప్రకటనను లేదా పబ్లిక్లో చెప్పిన ఆయన ప్రతి సందర్భాన్ని బట్టి నెరవేర్చే క్రమంలో ఆయన చిత్తశుద్ధి నిరూపించుకున్నందుకు మరి అట్లాగే వివిధ రకాలుగా మరి లోకేష్ బాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వర్గీకరణకు మాకు సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినందుకు ఈ వేదిక ద్వారాగా సలాం కొడతా ఉన్నాను. మరి బీజేపీకి, టీడీపీకి, జనసేనకి కూడా. గోకవరం నుంచి తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు 3.75 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఆర్ఎండ్బి రహదారికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. గోకవరం మండలం తంటికొండ గ్రామంలో నిర్మించనున్న ఆర్ఎండ్బి రహదారి పనులకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ దేవస్థానం వరకు 4.21 కిలోమీటర్ల నిడివి గల ఆర్ఎండ్బి రహదారిని 3.75 కోట్ల రూపాయలతో నిర్మిస్తామన్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గతంలో తాను 7 పర్యాయాలు మంత్రిగా పనిచేయడం జరిగిందన్నారు. నేడు అసెంబ్లీ స్పీకర్గా తాను రాజ్యాంగబద్ధంగా మార్గదర్శకాల మేరకు విధులను నిర్వహించే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ శాసనసభలో పార్టీలకు అతీతంగా శాసనసభ్యులందరికీ ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఆలయ అర్చకులు అయ్యన్న పాత్రుడికి వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ రోడ్డుకి మొత్తం 4.25 కిలోమీటర్ల రోడ్డు ఇది. దీనికి 3,75,00,000 రూపాయలు మరి ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది. దాని సందర్భంగా శంకుస్థాపన చేసాం. అందుకే అంటున్నాను, నేను ఇవాళ స్వామివారి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పాల్గొనడం స్పీకర్గా ఇది నా అదృష్టంగా భావిస్తానని చెప్పి తెలియజేస్తూ ఇవాళ అఖండ స్వాగతం పలికినటువంటి ఈ ప్రాంత ప్రజలకి అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మంత్రిగా నేను 7 సార్లు చేశాను. అది డిఫరెంట్ సబ్జెక్టు. ఇది ఏంటంటే కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్. ఇది రాజ్యాంగానికి అనుగుణంగా నేను ప్రవర్తించాలి. అంచేత రాజ్యాంగం ఉంది, చదువుకుంటున్నాను. దాంట్లో రూల్స్ ప్రకారంగా గాడి తప్పకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మంచి పరిపాలన అందించడానికి ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కూడా శాసనసభలో ప్రజలతో కార్యక్రమాల గురించి మాట్లాడే సమయం ఎక్కువ కాటది. ఆ విధంగా నడుస్తుంది. ప్రేక్షకులను అలరించే రీతిలో అన్ని హంగులతో కమిటీ కుర్రోళ్లు మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్తో తెరకెక్కించినట్లు నిహారిక కొనిదెల ప్రొడక్షన్స్ అధినేత నటి నిహారిక, చిత్ర దర్శకుడు యదువంశీ చెప్పారు. ఈ మూవీలో అందరూ కొత్త వాళ్లను పరిచయం చేయడం ద్వారా అనుకున్న నటనను రాబట్టామని చెప్పారు. సందీప్, సరోజ్, తేజస్వీరావు, ప్రసాద్ బెహ్రా, త్రినాథ్ వర్మ, టీనా శ్రావ్య, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, రాధ్య సురేష్ తదితరులతో సహా 11 మంది నూతన నటీనటులు నటించిన కమిటీ కుర్రోళ్లు మూవీ ఈ నెల 9న వరల్డ్ వైడ్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ వర్క్లో భాగంగా చిత్ర బృందం రాజమహేంద్రవరం విచ్చేసింది. కొనిదెల పద్మజ ఈ మూవీని నిర్మించారు. స్థానిక హోటల్ షెల్టన్లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు యదువంశీ మాట్లాడుతూ రైటర్గా పనిచేసిన తాను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గోదావరి జిల్లాలో జరిగే జాతరలు, ఉత్సవాలు, ఎన్నికలు ఇలా అన్ని అంశాల్లో యువత పాల్గొని ఏ విధంగా వ్యవహరిస్తారో అన్నీ ఈ మూవీలో ఉంటాయని వివరించారు. నిహారిక మాట్లాడుతూ యదువంశీ ఈ కథతో చాలా చోట్ల తిరిగి తన దగ్గరికి రావడంతో ఎలాంటి కథ కోసం చూస్తున్నానో అదే వచ్చిందని వెంటనే షూటింగ్ ప్రారంభించి పూర్తి చేశామని తెలిపారు. అందరూ కొత్త వాళ్లు అయినప్పటికీ బాగా నటించారని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్, నటుడు సందీప్, సరోజ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కుర్రోడ్ని, కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి డైరెక్టర్ని నిహారిక కొనిదెల గారి ప్రొడక్షన్లో, పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్లో, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డెబ్యూటెంట్గా పరిచయం అవుతున్నాను. మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు, కమిటీ కుర్రోళ్ళు. ఇదిగోండి మా కుర్రోళ్ళు అందరూ మీ వెనకే ఉన్నారు. అన్ని కమిటీలు అండి.
అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతిదానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రోళ్ళ సినిమాలో అన్నీ చూపించబోతున్నాం. ఈ జర్నీలో మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మీ ఆశీస్సులు మా కుర్రోళ్ళకి, మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి, మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అనమాట. కమిటీ కుర్రోళ్ళు అన్న సినిమా యదువంశీ గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ వినిన తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను. చాలామంది చేతులు మారి 3 సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఇంత మంచి టీం వచ్చింది. ఈ 11 మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటి వరకు చూడలేదు, అంత హార్డ్ వర్కింగ్ యంగ్స్టర్స్ని. అండ్ యదువంశీ గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది, నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా. సో మీ అందరు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో ఇంతకుముందు మేము వెబ్ సిరీస్లో చేస్తున్నాము, కానీ ఫస్ట్ టైం ఫీచర్ ఫిలిం. యదువంశీ గారు చెప్పిన కథ నిహారిక గారికి బాగా నచ్చి ఈ కొత్త కుర్రాళ్ళతోటి మేము సినిమా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మేము ఒక 2 months పాటు ఈ అమలాపురం చుట్టుపక్కలే కొండ కుదురు అలాంటి ఊర్లు, గోదావరి పక్క చిన్న ఊర్లోనే మేము ఎక్కువ షూటింగ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా రాజమండ్రి నుంచే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కూడా ఎక్కువ రాజమండ్రి చుట్టుపక్కల నుంచే వచ్చి మా సినిమాలో యాక్ట్ చేశారు. ఆడిషన్స్ కూడా మేము చిన్నపిల్లల నుంచి ఎక్కువ ఆడిషన్స్ కూడా ఇటుపక్క, ఎందుకంటే ప్యూర్గా గోదావరి చుట్టుపక్కల వాళ్ళతోనే చేయాలని చెప్పి వంశీ గారు ముందు నుంచి అనుకున్నారు. ఈ కథ డిమాండ్ అలాగే చేసింది, ఈ చుట్టుపక్కల కథ కాబట్టి ఇక్కడ వాళ్ళే ఆర్టిస్టులు కూడా కావాలనుకున్నాం. అది విధంగా డబ్బింగ్ కూడా మేము ఫస్ట్ టైం రాజమండ్రిలోనే డబ్బింగ్ కూడా చెప్పించాం. మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్టులతోటి ఇక్కడే రాజమండ్రిలోనే డబ్బింగ్ చెప్పించడం కూడా జరిగింది. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ కావాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వద్దు, ఎవరైతే ఆర్టిస్టులు యాక్ట్ చేశారో వాళ్ళతోనే డబ్బింగ్ చెప్పించాలని చెప్పి రాజమండ్రిలో కూడా ఇక్కడే వచ్చి ఇక్కడే డబ్బింగ్ చేయించుకున్నాం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన అవగాహన కరపత్రాలను, వాల్ పోస్టర్లను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జీవన్ దాన్ అవయవ దాన అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ఈ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు క్యాన్సర్పై అవగాహన చాలా అవసరమని, పీఎంపీ సభ్యులు క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీబీటీ రాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా కార్యదర్శి ఎం జయరాం, పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. స్థానిక కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని 4వ డివిజన్ రాజేంద్ర నగర్లో తల్లిపాల వారోత్సవాల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు నక్క చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వారికి ఆహారం అలవాటు చేసే వరకు తల్లులు తప్పకుండా పాలిచ్చి పౌష్టికంగా తయారయ్యేందుకు కృషి చేయాలన్నారు. తల్లిపాల ద్వారా బిడ్డకు అవసరమైన పోషక పదార్థాలు అందడంతో పాటు వారిలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్క తల్లికి ఖచ్చితంగా అవగాహన కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంబాలపేట యూపీహెచ్ డాక్టర్ అలేఖ్య, సూపర్వైజర్ డిడి భవానీ, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, చంటి పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రహదారిపై తీవ్ర గాయాలతో పడి ఉన్న 2 వ్యక్తులకు సపర్యలు చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేయడంతో పాటు వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్లను ఆదేశించారు. కొంతమూరు వద్ద కోటి గ్రామానికి చెందిన 2 వ్యక్తులను గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న 2 క్షతగాత్రులను చూసి అటుగా వెళుతున్న తన కాన్వాయ్ ఆపి వారి దగ్గరకు వెళ్లి వారికి ధైర్యం చెప్పి వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేసి రప్పించి దగ్గరుండి క్షతగాత్రులను అంబులెన్స్ ఎక్కించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్కు ఫోన్ చేసి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించి మానవత్వం చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని,
విజిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీని మరింత ముమ్మరం చేయడంతో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్, వివిధ రికార్డులను పరిశీలించి నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో గల సీసీ కెమెరాలను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికా ప్రసాద్ టౌన్ పోలీస్ స్టేషన్ భౌతిక స్వరూపం, స్థితిగతులు, నేరాల గురించి జిల్లా ఎస్పీకి మ్యాప్ ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి గొడవలు జరగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని, అలాగే సమిష్టి కృషి, సమన్వయంతో మద్యం, గంజాయి, నాటుసారా, అక్రమ రవాణాను నియంత్రించాలని ఆదేశించారు. ఇన్స్పెక్టర్లు బి శ్రీనివాసరావు, వినయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సీఎం. ఏడాది పాటు 108 ఆలయాల్లో శ్రీనివాస కళ్యాణోత్సవాలు, శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి సారథ్యంలో నిర్వహణ. పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో దగ్గుబాటి పర్యటన. చంద్రబాబు పథకాలకు తిలోదకాలు ఇస్తున్నారు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆగ్రహం. హర్షకుమార్ బ్లాక్మెయిల్ రాజకీయాలు కట్టబెట్టాలి, టీడీపీ నాయకుడు ఆకుమర్తి చిన్నమాదిగా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.